ప్యాడింగ్ ఇచ్చావు. సో ఈ ప్యాడింగ్ అనేది డిఫాల్ట్ కలర్ వైటే ఉంది. సో ఈ ప్యాడింగ్ నువ్వు ఇచ్చింది లేనిది నీకు తెలియాలంటే మళ్ళీ నువ్వు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చావు అనుకో. నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇస్తున్నాను అంటే సమ్ బ్లూ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం ఇచ్చిన ప్యాడింగ్కి బ్లూ కలర్ అప్లై అయింది. సో అంటే ఇక్కడ మీకు మనం అర్థం చేసుకునే పాయింట్ ఏంటంటే షిఫ్ట్ యూఏ అనేది ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తుంది అని. ఓకే, ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇంకా ప్యాడింగ్ ఎలా ఇవ్వచ్చు అంటే ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అంటే యూ కెన్ గివ్ లైక్ దిస్ ఆల్సో. నేను ఆల్ ఓవర్ 2కి మళ్ళీ ప్యాడింగ్ అప్లై చేస్తున్నాను. సో అట్ ద సేమ్ టైం ఐఎమ్ గివింగ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయకపోతే ప్యాడింగ్ అనేది అప్లై అయిందో లేదో మనకు తెలియట్లేదు కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ అప్లయింగ్ సమ్ ఎల్లో కలర్. ఓకే, ప్యాడింగ్ అనేది నాకు ఇప్పుడు జస్ట్ నాకు టాపే ఓన్లీ టాప్ కావాలి. ఇక్కడ ప్యాడింగ్ అంటే 4 పక్కల అప్లై అయిపోయింది. నాకు ఇప్పుడు ఏం కావాలి, ఓన్లీ టాపే కావాలి. ఆ టైంలో నేను ఏం చేస్తానంటే టాప్ నాకు ఎంత కావాలి ప్యాడింగ్ ఒక 25. చూడండి, ఓన్లీ టాపే అప్లై అవుతుంది ప్యాడింగ్ అనేది ఈ విధంగా. లేదు నాకు ఓన్లీ బాటమే కావాలి, టాప్ అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఓన్లీ బాటమ్ అప్లై అవుతుంది. ఓకే, నాకు టాప్ అవసరం లేదు, బాటమ్ అవసరం లేదు. నాకు ఆరిజెంటల్గా ప్యాడింగ్ కావాలి. నాకు డాట్ ఆరిజెంటల్. చూడండి, ఇక్కడ ఇది స్పేసింగ్ అనమాట. సారీ, ఇది ప్యాడింగ్ ఇలా ఈ రకంగా తీసుకుంటుంది ఆరిజెంటల్ ఇచ్చినప్పుడు. అదే వర్టికల్గా కూడా ఇవ్వచ్చు. చూడండి, వర్టికల్గా ఇచ్చినప్పుడు ఏం తీసుకుంటుందో. వర్టికల్గా ఇది టెక్స్ట్ కట్ అయిపోయింది ఇక్కడికి. ఇది ఈ విధంగా మన ప్యాడింగ్ ఇచ్చింది వర్టికల్గా కాబట్టి ఓన్లీ వర్టికల్గా తీసుకుంటుంది. ఇందాక ఆరిజెంటల్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంది, ఇక్కడ టాప్ టు బాటమ్ తీసుకుంటుంది. ఓకే, ఇన్ని రకాలుగా ప్యాడింగ్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఫైనల్గా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్యాడింగ్ ఎలా అప్లై చేయాలి, దాని కలర్ ఎలా అప్లై చేయాలి, ప్లస్ ఎప్పుడు అప్లై చేస్తే ప్యాడింగ్ అనేది కరెక్ట్గా అప్లై అయ్యేది తెలుస్తుంది అంటే షిఫ్ట్ ఏ ఈజ్ ద మ్యాటర్ ఆఫ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నామంటే స్పేసింగ్ వాట్ ఈస్ ద స్పేసింగ్ ఈజ్ గివ్ ద సమ్ స్పేస్ బిట్వీన్ ద వ్యూస్. This is applicable in the only containers like vertical stack or horizontal stack. Okay, what is the padding? Padding is giving the some extra space to the particular views. That's it. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఈ రెండు మాడిఫైయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట షిఫ్ట్ వేయాలి. మనం రానున్న వీడియోలో ఇంకా నేర్చుకుందాం, ఇంకా కొత్త కాన్సెప్ట్లు. ఓకే.